ఆగస్టు 15 నుంచి ప్రారంభమైన ఈ వారధి కార్యక్రమం ఎలా జరుగుతుంది, ఫిర్యాదులు ఏ రకంగా వస్తున్నాయి, ఇప్పటి వరకు ఎన్ని ఫిర్యాదులు పరిష్కరించగలిగారు అనేది సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. ఎన్ని సమస్యలు వచ్చినాయి, ఎన్ని పరిష్కారం చేయగలిగారు మీరు? ఆగస్టు 15 నుంచి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఇది మొదలుపెట్టిన రోజు నుంచి ఇవాల్టి దాకా రోజు కనీసం 10 నుంచి 20 సమస్యలు మాకు వస్తూ ఉన్నాయి. ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వాళ్ళలో ఉన్న సెంట్రల్ మంత్రే కానీ లేకపోతే మన స్టేట్ మంత్రే కానీ అట్లా 11 మంది వీరు ప్లస్ సోమవీర్రాజు గారితో 12 మంది అందరూ కూడా 2 రోజులు నెలకి పార్టీ ఆఫీస్లో కూర్చోవడం జరుగుతుంది. వారితో పాటు సీనియర్ లీడర్లు కూడా ఒక 3 ఇవాళ విల్సన్ గారు ఏ విధంగా అయితే ఉన్నారో అట్లా 3 సీనియర్ లీడర్లు కూడా ఈ వారధి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. దీనిలో సమస్యలు అసలు గత ప్రభుత్వంలో భూ కబ్జాలే కానీ లేక మహిళల మీద అరాచకాలే కానీ లేకపోతే ఎస్సీల మీద జరిగిన అరాచకాలే కానీ గత ప్రభుత్వం నుంచి వారు ఇబ్బంది పడి వచ్చే సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి మా దగ్గరికి. అటువంటి సమస్యల్లో చాలా మటుకు మేము అది లోకల్గా ఏదైనా కలెక్టర్కి చెప్పే విషయాలే కానీ లేకపోతే పోలీసు కేసుల విషయాల్లో ఎస్పీతో మాడాల్సి వచ్చే విషయాలే కానీ అన్నీ కూడా మాకు ఇమీడియట్గా ఫోన్లో రిజాల్వ్ అయ్యి వాళ్ళ ఇబ్బందులు పడకుండా ఉండే విధంగా అక్కడికక్కడ ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఇమీడియట్గా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది. సమస్యలు అట్లా 3 అంతలు సమస్య అక్కడికక్కడ రిజాల్వ్ అయ్యి వాళ్ళు జీవనం ముందుకెళ్లే విధంగా సమస్యలు మేము మాట్లాడగలుగుతున్నాం. మిగతాయి కొన్ని గవర్నమెంట్కి తీసుకెళ్లాల్సిన సమస్యలు ఉన్నాయి. అటువంటివి కూడా మేము గవర్నమెంట్తో మాట్లాడటానికి అదొక ప్రొసీజర్ ఏదైతే సెట్ చేయాలో దాన్ని పురంధేశ్వరి గారు సీఎం గారితో మాట్లాడి దాన్ని సెట్ చేస్తున్నారు. అది కాకుండా మేజర్ ఏదైతే మేము డిస్టర్బెన్సెస్ ఉన్నాయో అటువంటి సమస్యలు మేము ఇమీడియట్గా అడ్రస్ చేస్తున్నాం. అవి కాకుండా కూడా చాలామంది ఉద్యోగాలు కావాలని వస్తున్నారు. ఎందుకంటే ఇవాళ మీరు చూసినట్టయితే గత ప్రభుత్వం ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఏదైతే తీయలేదో మనందరికీ తెలిసిన విషయమే. ఆ విధంగా యూత్ ఇప్పుడు ఆల్మోస్ట్ 5 ఏళ్ళు గడిచిన తర్వాత వాళ్ళు యూత్గా ఏం మిగులు ఉంటారు, ఇక వాళ్ళకి ఇంకా ఉద్యోగాలు లేక ఇబ్బంది పడే జనం చాలా మటుకు మాకు ఉద్యోగాలు లేవని వస్తున్నారు. అదేవిధంగా మీరు గమనించినట్టయితే పోలీస్ కంప్లైంట్స్లో ఏదైతే ఉమెన్ ఇది ఉందో ఎస్సీ ఇది ఉందో నేను చెప్పినట్టు వాళ్ళ సమస్యలు కూడా చాలా వస్తున్నాయి. ఇవన్నీ కూడా రిజాల్వ్ అయ్యే విధంగానే మా పార్టీ కష్టపడుతుంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రజల అందరూ కూడా ఒక వారధిగా అవ్వాలనే మా కోరిక, అట్లానే ప్రజలు కూడా మా ఇంకా అదే విధంగా చూస్తున్నారని చెప్పి కూడా నేను చెప్పగలుగుతున్నాను. ఖచ్చితంగా ఏమీ జరగకుండా అయితే ఏమీ లేదు. ఖచ్చితంగా నాకు ఆ రోజంతా కడుపులో తిప్పేసింది. బాధపడాల్సిన విషయమే. ఎంతోమంది హిందువులు మనోభావాలు జగన్మోహన్ రెడ్డి హట్ చేశాడు, అనుమానం లేదు. ఇది అతనితో సహా చేసిన ప్రతి మనిషి ప్రతి మనిషిని కూడా ఇవాళ అరెస్ట్ చేయాల్సిన విషయం. చంద్రబాబు నాయుడు గారు చాలా నెమ్మదిగా అడుగులేయటం నాకు నచ్చలా పర్సనల్గా. దీన్ని ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని నిన్న బీజేవైఎం కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డిని మేము బార్డర్లో అడ్డుకుంటామని అన్నారో ఆ మాట చాలా కరెక్టు. అతనికి రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత కూడా కోల్పోయాడు. దీని మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి బీజేపీ తరఫు నుంచి గవర్నమెంట్ని నేను కూడా డిమాండ్ చేస్తున్నాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారే లేఖ రాయడం అనేది ఎలా ప్రధానమంత్రికి? ఇప్పుడు నేను దొంగ కాదని చెప్పి వాదించక నేను దొరననే వాదిస్తాడు లాగా ఉంది అతని వాదన. బీజేపీలో ఉన్న వాళ్ళు కూడా మెంబర్లు అయితే నరేంద్ర మోడీ గారో అమిత్ షా గారో ఇతన్ని దొంగతనం చేయమని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చినట్టు అర్థం వచ్చే విధంగా ఉంది అతని వాదన. ఒకవేళ తప్పు జరిగితే నేను దాంట్లో కొవ్వు కలుపుతున్నానో లేకపోతే ఫిష్ ఆయిల్ కలుపుతున్నానో లేక పంది కొవ్వు కలుపుతున్నానో చెప్పి వాళ్ళతో సిగ్నేచర్ తీసుకున్నాననే అర్థం ఉందా దాంట్లో? అతను ఇచ్చే కంపెనీ 63 ఏళ్ల సమయం నుంచి ఏదైతే సప్లై చేస్తున్నారో నందిని వాళ్ళని మార్చే విధంగా ఉన్నప్పుడు
నువ్వు ఒక చర్చ, ఒక డిబేట్ నడపాలనే నీకు అనిపించలేదా? నీ తండ్రి వయసు ఉన్నప్పటి నుంచి సప్లై చేసే సప్లయర్ని ఒక సెమీ గవర్నమెంట్ పిఎస్యు సంస్థ నాన్ ప్రాఫిటబుల్గా నడిపే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు సప్లై చేసే 450 రూపీస్ కూడా నష్టంకే సప్లై చేస్తున్నారని మనందరికీ తెలుసు. అటువంటిది నీ రివర్స్ టెండరింగ్ ఏంటి? నీ దేవసం కాకపోతే రివర్స్ టెండరింగ్ దేవుడు దానికి కూడా నువ్వు అప్లై చేస్తావా? అసలు రివర్స్ టెండరింగ్ ఏంటి? ఆ మాట వినటానికి కూడా ఒక రిపల్సివ్గా ఉన్న రివర్స్ టెండరింగ్ ఏంటి అసలు? దానివల్ల నువ్వు ఒక్క రూపాయి లాభం తీసుకొచ్చావు నీ 5 ఏళ్ళలో అనేది నువ్వు ప్రూవ్ చేయి. అది కాగా నువ్వు దేవుడికి సప్లై చేసే నేతిలో కూడా నువ్వు రివర్స్ టెండరింగ్ అప్లై చేయాల్సిన ఎక్కడన్నా దేవుడు నీ తలరాతలాగా రాసావా రివర్స్ టెండరింగ్ అన్నిటికీ అప్లై చేయాలనేది? ఇటువంటి చెత్త విషయాలన్నీ నువ్వు తీసుకొచ్చి టీటీడీ మీద రుద్ది నువ్వు ఒక 350 రూపీస్కి ఏ విధంగా గిట్టుబాటు అవుతుంది నెయ్యి అని అంటే, అటువంటి కల్తీ నెయ్యిని నువ్వు సప్లై చేసి ఎంతమందిని నువ్వు మనోభావాల్ని నువ్వు హట్ చేసావనేది ఎటువంటి ఇది లేదు. ఇటువంటి హట్ చేయటం, ఇప్పుడు ₹1,00,000 దొంగతనం జరుగుతుంది. ₹1,00,000 దొంగతనం జరిగితే పోలీసు అరెస్ట్ చేస్తారు. ఎందుకు అరెస్ట్ చేశారు పోలీసు? అంటే నీకు నష్టం జరిగింది అంటే అది కాగితం కాబట్టి నువ్వు అరెస్ట్ చేసి నీ డబ్బు కాబట్టి వాళ్ళకి న్యాయం చేస్తావా? ₹1,00,000 నష్టపోయినందుకు నాకు వచ్చే నష్టం ఏంటి? కాగితాలే కదా. ఆ కాగితాల మూలంగా నువ్వు వాడిని అరెస్ట్ చేసి జైలుకి పంపుతావు. అంటే నా మనోభావాన్ని హట్ చేసినందుకు, నా మనసు హట్ చేసినందుకు నీకు ఎటువంటి శిక్ష విధించాలి? ఒక కాగితాలకే మనం అంత ప్రాధాన్యం ఇచ్చినప్పుడు ఒక మనిషి ఇన్ని కోట్ల మంది మనోభావాలు హట్ చేసినందుకు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఆ లైన్లో ఎవరెవరు దాన్ని ఇంప్లిమెంట్ చేయటానికి ఉన్నారో ప్రతి ఒక్క మనిషిని కూడా ఈ లా దాన్ని పరిగణలో తీసుకుని అతనికి ఎంత కఠినమైన శిక్ష విధించినా ఏమీ దీంట్లో నష్టం జరగదని నా ఉద్దేశం. భారతీయ జనతా పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వారధి అనే ప్రోగ్రాం ద్వారా ప్రజా ఫిర్యాదుల స్వీకరణ అయితే పెద్ద ఎత్తున చేపడుతుంది. అయితే ఈ కార్యక్రమానికి ఎలాంటి స్పందన వస్తుంది, ఎలాంటి ఫిర్యాదులు ఎక్కువ వస్తున్నాయి అనే అంశాలు ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే ఈ ఫిర్యాదులు స్వీకరించే ప్రక్రియలో నిజంగా బాధితులకు మేలు జరిగే ఇదిగా వెళ్తుందా, లేకపోతే మొక్కుబడిగా సాగుతుందా అంటే మీరేం చెప్పుకొస్తారు? నమస్తే అండి. ఆగస్టు 15 నుంచి మొదలుపెట్టిన ఈ కార్యక్రమం నిరంతరంగా సాగుతూ ఉంది. మేము అనుకున్న లక్ష్యం ఏంటంటే ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల్ని మా దృష్టికి తీసుకురావడం కోసం మాత్రమే ఈ కార్యక్రమం పెట్టాము. కానీ కాలక్రమంలో చాలా సమస్యలు ఇక్కడికి వస్తున్నాయి. నిరుద్యోగులు మాకు ఉద్యోగం కావాలని వస్తున్నాయి. అదేవిధంగా మా భూములు గత ప్రభుత్వంలో కబ్జా జరిగినాయని వస్తున్నాయి. అదేవిధంగా మహిళలకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయి. వివిధ సమస్యలు ఈరోజు రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏదైతే అరాచకాలు చేసిందో ఈ అరాచకాలన్నింటినీ కూడా ప్రశ్నిస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక ప్లాట్ఫామ్ ఉంది, ఒక వేదిక ఉంది. ఇది నిరంతరంగా జరుగుతుంది. మొన్న ఒకటి 2 రోజులు వినాయక చవితి కార్యక్రమం టైం తప్ప మిగతా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏదైనా సమస్యల కోసం ఇక్కడ దాకా రావడం అనేది భారతీయ జనతా పార్టీ తలుపు తట్టడం అనేది చేస్తున్నారు. అదేవిధంగా కేంద్ర స్థాయి సమస్యలు, ఢిల్లీ స్థాయి సమస్యలు కూడా మా దృష్టికి వస్తున్నాయి. ఏదైతే ఈ సమస్యలు వస్తున్నాయో ఈ సమస్యలన్నింటినీ కూడా క్రోడీకరించి మేము ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాము, కంప్యూటరైజేషన్ చేస్తున్నాము. మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి ఇవన్నీ కూడా నివేదించడం జరుగుతుంది. అదేవిధంగా మా పార్టీ పెద్దలు దీని మీద కూడా రివ్యూ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వర్మ గారి దగ్గర నుంచి సత్యకుమార్ వరకు, అదేవిధంగా అందరు శాసనసభ్యులు రోజుకు ఒకరి లెక్కన పార్టిసిపేట్ చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయి నాయకత్వం ఇక్కడ చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని. దిలీప్ గారు ఈ మొత్తం కార్యక్రమాన్ని సమన్వయకర్తగా వ్యవహరిస్తూ ఉన్నారు. 3 పార్టీలు కూడా అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్న జనసేన కానివ్వచ్చు, టీడీపీ కానివచ్చు, భారతీయ జనతా పార్టీ కానివచ్చు, ప్రత్యేకంగా కార్యాలయాల్లో అంటే రాష్ట్ర కార్యాలయాల్లో వినతులు స్వీకరించే ప్రక్రియకి ఎందుకు శ్రీకారం చుట్టినట్టు, అంటే ప్రత్యేకంగా ప్రజా ఫిర్యాదులకి సంబంధించి ఒక సోమవారం ఒక కార్యక్రమానికి అయితే ప్రభుత్వం అధికారికంగా శ్రీకారం చుట్టినప్పటికీ మీరు ఎందుకు ప్రత్యేకంగా చేస్తున్నారు? దీనికి ఏమైనా పర్పస్ ఉందా అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసేది ఎవరు? పార్టీలే కదా. పార్టీలే కదా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయి. కాబట్టి రాజకీయ పార్టీగా మా పార్టీకి ఒక బాధ్యత ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ప్రభుత్వం ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి మా దృష్టికి వచ్చిన సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి
మా పార్టీ అధినేతలు ఒక కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తున్నారు. అందులో భాగంగా ఇక్కడికి వస్తున్నారు. తర్వాత ఎందుకంటే మేము ఈరోజు గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి మా దగ్గరికి సమస్యలు వెల్లువెత్తుతున్నాయి. వాటిని మేము స్క్రూటినీ చేసుకుంటూ వెళ్ళి తీసుకెళ్తాం. కాబట్టి మా గ్రీవెన్స్ అనేది అది రాజకీయ పార్టీలకు సంబంధం లేదు. అది అధికారులు, కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు వాళ్ళు చేస్తుంటారు. అది నిరంతర ప్రక్రియ. ఎవ్రీ మండే గ్రీవెన్స్ డే కింద చేస్తుంటారు. అది ఇక్కడ ఏంటంటే మేము తీసుకునే ఈ కార్యక్రమం ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలనుకుంటున్నాం. అందుకే మా ప్రోగ్రాం పేరు కూడా వారధి. ఒక అనుసంధానకర్తలు వ్యవహరిస్తూ మేము ముందుకెళ్తున్నాం. చూడొచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా లడ్డు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన శ్రీవారి లడ్డు ప్రసాదం పెద్ద ఎత్తున దుమారానికి అయితే చెలరేగిన పరిస్థితి. ఇందులో వైఎస్ఆర్సీపీ హస్తం 100కి 100 పాళ్ళు ఉందని చెప్పేసి ఎవరైతే అధికార పక్షానికి సంబంధించిన నాయకులు అయితే వాళ్ళ మీద అభియోగాలు అయితే ఇచ్చేస్తున్నారు. ఈ రోజున ప్రధానికి జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాయడం, వాస్తవంలో నిగ్గు తేల్చాలని చెప్పేసి ఆయన లేఖ రాయడం కూడా ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు దొంగ నడిచినట్టు ఉంది. ఆల్రెడీ వాళ్ళు గతం ఉన్న కంపెనీని వదిలేసి ఆల్ఫాకి ఇచ్చారు. ఆల్ఫా కంపెనీలో జరిగిన అవకతవకలు, దాన్ని సంబంధించిన మొత్తం చూస్తే పరిశోధనలో తేలింది ఏంటి అంటే వాస్తవానికి కూడా 350 రూపాయలకి కేజీ నెయ్యి రాదు. కామన్ సెన్స్. అంటే వాళ్ళకి ఎక్కడో బ్యాక్ డోర్ అంటే కిడ్ ప్రోక్ అనేది జగన్మోహన్ రెడ్డికి అలవాటు కదా. అదే పందాలో వైవి సుబ్బారెడ్డి లేకపోతే అక్కడ ఉండే ఈవోలను గత వాళ్ళు దాన్ని ఆ డబ్బుల కోసమే మార్చారు. ఏమంటారంటే మేము రివర్స్ టెండరింగ్ కదా, అంటే రివర్స్ టెండరింగ్ అంటే పోలవరం ఆపేశారు. ఇక్కడ రివర్స్గా వీళ్ళు ఏం చేశారంటే తక్కువ డబ్బులకు వస్తాయి కదా అని. కాబట్టి ఇందులోనే వాళ్ళ కక్కుర్తి అర్థమైపోయింది. 1. 2, పరమ పవిత్రమైన దేవదేవుడిని మొత్తం భారత ప్రజలందరూ ఆరాధించే వెంకటేశ్వర స్వామి ఆలయంలో లడ్డు అనేది పవిత్రంగా తీసుకుంటారు మన భారతీయ ప్రజలు. దాన్ని ఒక స్వీట్గా చూడరు. అది కళ్ళకద్దుకొని తీసుకుంటారు. దేవుడు ప్రసాదంగా వాళ్ళు భావిస్తారు. అసలు దాన్ని చేయడానికి వీళ్ళకి ఎక్కడ మనసు ఒప్పింది ఈ దుర్మార్గం అనేది అర్థం కాదు. ఎందుకంటే ఆ ల్యాబ్ రిపోర్ట్స్ కూడా వాళ్ళు చేయలే. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉమ్మడిగా అసలు ఈ టేస్ట్ మారింది ఏంటనేది వెరిఫై చేస్తే ఇవన్నీ బయటకు వచ్చాయి. పందికొవ్వు దగ్గర నుంచి తర్వాత చేప వరకు. అంటే అది ఎక్కడన్నా బయట షాపుల్లో అమ్ముకోవడానికి ఆ నెయ్యి ఉపయోగపడుతుందేమో కానీ తిరుమలలో ఉపయోగపడదు. కాబట్టి తిరుమలలో ఒక లడ్డు కొనడానికి డబ్బులు పెడతారు భక్తులు. కానీ ఆ తిరుమలలో ఇప్పటిదాకా ఇన్ని వందల సంవత్సరాల నుంచి ఇస్తున్న ఆ లడ్డుని ఇంత కలుషితం చేశారంటే వీళ్ళందరినీ కూడా జైలుకి పంపాల్సిన వాళ్ళు.